యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను రమాదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో 19వ పద్మశాలి దసరా మేళా, జాతీయ స్థాయి విజేతలకు సన్మానం. లారీ ఢీక్కొని బైక్ పై వెళ్తున్న యువతి మృతి, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలన్న స్థానికులు. ఖండాంతరాలు దాటిన తెలంగాణ ఖ్యాతి, దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన. ఐకేపీ సెంటర్ను సందర్శించిన బీజేపీ నాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 19వ పద్మశాలి దసరా మేళా నిర్వహించారు. హయత్ నగర్లోని జింకల పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర అధ్యక్షుడు మేడం బాబురావు, నేతలు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో చేనేతలో అవార్డు పొందిన నేతన్నలను సన్మానించారు. రాజ్యాధికారంలో పద్మశాలిలకు వాటా దక్కినాడే నేత కార్మికులు బాగుపడతారని అధ్యక్షుడు మేడం బాబురావు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్ రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, పద్మశాలి యువజన రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారు భాస్కర్, ఎర్రమాద వెంకన్న, నేత డాక్టర్ కర్నాటి శ్రీనివాసులు, తడక రమేష్, పున్నా గణేష్ పాల్గొన్నారు. పద్మశాలి సంఘానికి వారికి ప్రత్యేకంగా మనం కృతజ్ఞత తెలుపుతూ, సరే నాకు ఈ వచ్చినటువంటి నేషనల్ అవార్డుకు సరే మన కుల పెద్దల మధ్యన నాకు ఈ సన్మానం జరగడం ఎంతో గౌరవాన్ని ఇచ్చింది. ముఖ్యంగా సరే మన యొక్క కులం గురించి మాట్లాడినట్టయితే మనకు ఒకటి నా మనసులో ఉన్నది ఏంటంటే, కులం మొత్తాన్ని కూడా ఒక దేవుని తయారు చేసుకోవాలి. ఆ దేవుడు మన కొండలక్ష్మణ బాపూజీ అయి ఉండాలి. ఆ ఒక్క కొండలక్ష్మణ బాపూజీ గారి యొక్క విగ్రహము, లేకపోతే విగ్రహం ఎట్లయితే మనకు ఏదైతే కూడలలో ఉన్నాయో అదేవిధంగా అతని ఫోటో ఏదైతుందో మన దుకాణాలలో కానీ మన ఇంట కానీ కంపల్సరీ వచ్చేటట్టు మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే మనం ఎప్పుడు నిత్యం ఆయనను స్మరించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నేను కోరుతున్నా. రెండోది ఏంటంటే, నేను చేనేత వృత్తి మీద ఆధారపడి చేనేతతోటే నేను సరే 2 రూపాయలు మా నాయన కష్టపడడం వల్ల నేను కూడా అదే వృత్తి నుండి కూడా 2 రూపాయలు సంపాదించినందుకు ఈ యొక్క చేనేత వృత్తి మీద రుణపడి ఈ రుణం తీర్చుకోవడానికి చేనేత యొక్క బాధలు, తర్వాత చేనేత తోటి తయారు చేసిన చీరలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, తర్వాత ఈ యొక్క కట్టుకునే వాళ్ళకి తెలవాలనే ఉద్దేశం మేరకే తమసోమ జ్యోతిర్గమయ అనే ఒక చిత్రం నిర్వహించడం జరిగింది. ఆ చిత్రం ఈ 29వ తారీఖు నాడు మన అంటే ఎక్కువ థియేటర్లు కాకుండా మన హైదరాబాద్లో ఒక 45 థియేటర్లు, తర్వాత మా యొక్క నల్గొండ డివిజన్లో మాత్రం ఒక 4-5 సింగిల్ థియేటర్లు. ఎందుకంటే మన పెద్ద బడ్జెట్ సినిమా కాదు. కాకపోతే ఏంటంటే సినిమా చూసిన తర్వాత మీరు నచ్చుతారు. రెండోది ఏంటంటే, మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సినిమా మొదటి రోజు చూసిన తర్వాత మొదటి రోజు చూడాలని నా కోరిక. ఎందుకంటే అది మంచిగా అనిపిస్తే మీరు ఇంకా 10 మందికి చెప్తారనేది. దాంతో ఏంటంటే మన వృత్తి పట్ల గౌరవం పెరుగుతుంది. మన కులం వేరే కులం వాళ్ళకు కూడా మనం చెప్పి చూపించాలని ఈ యొక్క సభాముఖంగా మీకు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బైక్ పై వెళ్తున్న పాతరాజుపేట గ్రామానికి చెందిన షేక్ జాన్ ను ఆటో ఢీకొట్టింది. అతను కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుంది. 108 సిబ్బంది శోభన్ బాబు, పైలట్ రాములు జాన్ కు ప్రథమ చికిత్స చేసి చిలకలూరిపేట ఆర్కే హాస్పిటల్ కు తరలించారు. చేయి కదిలి మాకు నువ్వులే చేతి మీదలే కదిలేద్దని చెప్పారు. నువ్వు పక్కకుండు.
మంత్రి అనిల్ కుమార్ నెల్లూరు నగరం రామచంద్రపురంలో పర్యటించారు. ప్రతిపక్ష పార్టీ టీడీపీపై విరుచుకుపడ్డారు. కులపిచ్చి తప్ప ఏబీఎన్ టీవీ5 ఛానళ్లకు ఇంకో పని పాట లేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపైన ఎన్ని వార్తలైనా పెట్టుకోవాలని, ఇలాంటివి చాలా చూశానని, భయపడేదే లేదని అన్నారు. ఆ పదం కూడా అసలు మాట్లాడే దగ్గరే నీకు దమ్ము లేదు. వడ్డీతో చెల్లిస్తా, ఎక్కడ దాక్కున్నా వదలను. యాడ్ దాక్కున్నారా? నువ్వు హైదరాబాద్లో దాక్కున్నావురా నాయన. మేమందరం ఈ రాష్ట్రంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని దాడులు చేసినా ఇక్కడే ఉన్నాం. మేము పోయి హైదరాబాద్ పారిపోలా, చుట్టం చూపులో ఈ రాష్ట్రానికి రాలే, ఏడే ఉన్నాం. ఈసారి హైదరాబాద్లో దాక్కున్నాం. ఈసారి కానీ ఇట్లాంటి కానీ పేలి కానీ అరగంట మూసుకుంటే, గంట మూసుకుంటే ఈ రాష్ట్రం కాదు సౌత్ ఇండియాని దాటిస్తాం. ఢిల్లీకో బొంబాయిలో దాక్కోవాల్సిన పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తాను పని చేసుకుంటూ, దాని సంక్షేమం చేసుకుంటూ ప్రజల్లోకి ముందుకు వెళ్తుంటే దాన్ని ఓరవలేక, దాన్ని జీర్ణించుకోలేక ఏదో విధంగా బురద జల్లాలని. మరి ఏదైనా ప్రజా సమస్య మీద ధర్నా చేశారా? లే. ఏదైనా ప్రజా సమస్య మీద పోరాటం చేశారా? లే. దేని మీద పోరాటం చేస్తారు? కులాల మీద చిచ్చు పెట్టాలు, మతాల మీద చిచ్చు పెట్టటాలు, ముఖ్యమంత్రిని తిట్టడం. ముఖ్యమంత్రిని తిట్టిన తర్వాత ఎవరో ఒకరు ఏదన్నా మాట్లాడితే అయ్యో మమ్మల్ని అన్నారే, మమ్మల్ని అన్నారే, మమ్మల్ని అన్నారే. దారిని పోతుంటామయా, ఎవరో ఒకరు పోతుంటారు. నన్ను పట్టుకొని నీ అబ్బా అంటే చెంపబలిచి కొట్టడా? ఆంధ్ర వాళ్ళకి పౌరుషం ఉంది కదా, మనకి రోషం ఉంది కదా. దారిని పోతా ఉన్నామని పట్టుకొని సామాన్యుడైనా సరే నీ అబ్బా అనేది బూతులు తిడితే చెంప గోప బియ్యనిస్తారు. అంతేగాని లేదు లేదు నన్ను తిట్టు, నేను స్వాగతిస్తున్నాను అంటాడా? ఆ విధంగా నువ్వు తిట్టావు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అశేష అభిమానం, అశేష ఓర్చుకోలేకపోయారు. అట్లాంటి ఒక బూత్ మాట మాట్లాడితే ఓర్చుకోలేకపోయారు. దాని మీద దాడి చేశారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అతను. అంతేగాని దానికి ఏదో ఇదైపోయినట్టు మీరు మాట్లాడింది తప్పులే. ఓ ఛానల్ రాస్తుంది, ఏదో పాట చూపిస్తుంది, పనికి ఇమ్మాలని ఒక యదవ ఛానల్, ఆ ఏబిఎన్ రాధాకృష్ణ రాయరా రాసుకో. రేపు పొద్దున్నే అనిల్ కుమార్ యాదవ్ మీద మా మీద రాస్తావు కదా, ఇదే కదా నీ బతుకు, నీకు ఒకటిగా టీవీ5 కొట్టుకో. ఏం పనే పాడా? కుల గజ్జితో కొట్టుకుంటున్నారు, కుల జబ్బుతో కొట్టుకుంటున్నారు. మేము తప్ప ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వకూడదు, అబ్బాయి అయినా బాబు తప్ప ఎవడ ఉండకూడదని గజ్జితో కొట్టుకుంటున్నారు. రాసుకోండి. ఏం పీక్తారు? ఏం పీక్తారంట? ఐఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్నారు. ఇది పీక్కోవాల్సిందే నువ్వు టీవీ5. రోజు 3 రోజులు, ఓ రోజు నా మీద ఏదో వార్త రాసుకున్నా. ఏమి పీకేదిలేదు. జగన్మోహన్ ఏం పీకేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం పీకేది, కార్యకర్తలు ఎవరిని ఏం పీకేది లేదు, ఏమీ జరిగేది లేదు. యువత డంపులొద్దు, ఏం వేస్ట్ మాటలు ఇవన్నీ. చాలా చూసాము రా నాయన, ఇళ్లలో కూర్చొని చేతులు ఎత్తేది, గీతలు ఎత్తేది, ఎన్ని వేస్ట్ మాటలు అందరు తిరుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మంది దొంగదారు తిరుగుతున్నారు. ధైర్యం ఏమని చూడమని చెయ్యే చూడమని చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కాబట్టి అరగంట మూసుకుంటాం, గంట మూసుకో, ఎన్ని వేస్ట్ మాటలు, ఎన్ని జరిగే కాదని తెలియజేస్తాం. కర్నూలు నగరంలో లారీ ఢీకొని బైక్పై వెళ్తున్న ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది. సంతోష్ నగర్ వద్దనున్న జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోజా వీధికి చెందిన ఆయేషా బైక్తో రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టింది. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఆలస్యం కావడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. చెప్పిన వైరింగ్ పని కాదు అది. అంత ఒత్తుగా తీసుకున్నావా?
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం ఉత్తరపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప తాగిన మైకంలో బంగారు నత్తం దగ్గర ఉన్న బ్రిడ్జిపై నుంచి పడి మృతి చెందాడు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని హాస్పిటల్కు తరలించారు. శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్ర ఇలవెల్పు శ్రీ పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారి దేవాలయాన్ని రోడ్డు వెడల్పు అనే నేపంతో కూల్చేస్తున్నారని మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విధ్వంసం తప్ప మరొకటి కనపడడం లేదని చెప్పారు. నీలమణి దుర్గా అమ్మవారు అంటే ఇష్టమని చెప్పుకునే స్థానిక ఎమ్మెల్యే అమ్మవారి దేవాలయానికి కిలోమీటర్ దూరంలోనే ఉంటూ కనీసం పట్టించుకోకుండా గాడిదలు కాస్తున్నారా అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో గుడి అభివృద్ధికి పాటుపడితే వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హిందూ దేవాలయాలను కూల్చేస్తుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. హనుమాన్ జంక్షన్ కూడలిలో ఆయనకు స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుట్టపాడు టోల్గేట్ వద్ద పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ముసరాంబాగ్ నది పరివాహక ప్రాంతంలో 40 సంవత్సరాల నుండి చాలా కుటుంబాలు గుడిసెలలో నివాసం ఉంటున్నారు. వారికి కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం లేదని బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎరుకల మహేందర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెలలో నివాసం ఉంటున్న వారిని పట్టించుకునేవారు లేరన్నారు. వరదల సమయంలో నాయకులు వచ్చి పలకరించడం తప్ప చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. అధికారులు స్పందించి గుడిసెవాసులకు ఇక్కడే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టివ్వాలని వారు కోరారు. కార్యక్రమంలో రాజేందర్, రాజు, వినోద్, యాదమ్మ, విజయలక్ష్మి పాల్గొన్నారు. కానీ ఇప్పటివరకు కూడా వీళ్ళకి రాలేదు. అక్కడ హైత్నగర్ దగ్గర ఒక ఊర్లో వీళ్ళకు ఇస్తున్నామని చెప్తారు. కానీ అక్కడ పోయేవరకల్లా పందికొక్కులు, ఎలుకలు అవి ఇవి తిరుగుతున్నాయి. వీళ్ళని ఉండడానికి పరిస్థితి ఉంటలే. లీడర్లు ఏం చేస్తారు అంటే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఇప్పిస్తామంటారు. ఇప్పటివరకు దానికి స్పందన లేదు. ఇంకోటి వరదలు వచ్చినప్పుడు ఇళ్ళల్లో ఫుల్ నీళ్లు ఉంటాయి. ఆ టైంలోనే ఏ రాజకీయ నాయకుడు ఆయన వస్తాడు, వీళ్ళని పరామర్శిస్తారు, పోతారు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళ దరిదాపులకు కూడా వర్రారు. అంటే గరీబుల పరిస్థితి ఏంది? తెలంగాణ గవర్నమెంటు ఒకటి ఎట్లా అంటే చాలా గొప్పగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఒకటి ప్రకటించింది. అని ఎక్కడ వస్తున్నాయో ఏం సంగతో తెలియదు. ఎవరు అందరూ లీడర్లు పైసలకు అమ్ముకోవడం మేము కూడా చూసినాం. హయత్ నగర్లో, అక్కడ కొంట్లూరులో, మళ్ళీ ఇక్కడ గట్కేసర్లో ఇట్లా పోయి చూసినాం. అన్నీ తయారైనాయి. అలాట్మెంట్ ఒకరి పేరు మీద ఉంది, ఉండడం మాత్రం ఒకరు ఉంటారు. ఇది మన రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారు, దీన్ని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గమనించి
గరీబోళ్ళకి ఇస్తే బాగుంటుందని బడుగు బలైన వర్గాల తరపున నా యొక్క విన్నపం. సార్ మేము 40 ఏళ్ళు సార్ ఇక్కడ ఉండబట్టి 40 ఏళ్ళ నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. మా పిల్లలు పుట్టింది ఇక్కడనే, వాళ్ళ పెద్దోళ్ళు అయినరు, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయినాయి. మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తామని మొన్న కూడా కేటీఆర్ సార్ చెప్పిండు సార్, సించల్ కూడా పోలీస్ స్టేషన్ కాడ ఇస్తామని. అక్కడ ఉన్న వాళ్ళకి కింద ఇస్తామన్నారు, మాకు పైన ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడే అమ్మ మీకు ఇండ్లు ఇస్తాం, మీరు బాధపడకుండ్రి, మేమే ఉన్నాం మీ తరపున అంటారు. పోతున్నారు సార్, మాతో నోట్లు వేయించుకుంటారు. ఇవాళ పొద్దుగాల ఏం చేస్తారు, ఎక్కడనో మమ్మల్ని అడవిలో తీసుకుపోయి వేస్తామంటారు. పోతే మునగనూరు అటు ఎక్కడో మాకు తెలియదు సార్. అది అక్కడ వేస్తే మేము పోతే పోండి, లేకపోతే మిమ్మల్ని పుక్కిలింగ్తో దొబ్బేస్తాం, మీ ఇష్టం, ఇచ్చిన కాడ పోండి చెప్తారు సార్. మేము మా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, మా పిల్లలు ఇక్కడ కరెంటు మట్టి కూడా చచ్చిరు సార్. ఇక్కడ పాములు గారు చచ్చిరు పిల్లలు చాలా మంది ఆగమైరు సార్. మాకు ఇండ్లు ఇయ్యండి మేము అందరికి పాదాలు పడి కలెక్టర్ కూడా చెప్పాడు, మా పేపర్ కూడా చదివండి సార్. అబ్దుల్లా గారు తీగలు కూడా హనుమంత్ ఆర్సుకు పైన అక్కడ కింద మాకు ఇక్కడనే డబల్ బెడ్రూమ్ కట్టియాలి సార్. మాకు ఎక్కడికైనా పోతాం సార్. మేము 40 సంవత్సరాలు మా పిల్లలు పుట్టిరు సార్. వాళ్ళు పెద్దవాళ్ళు అయినరు, వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు అవుతారు. అప్పటిదాకా మమ్మల్ని పట్టించుకుంటారు. అన్ని 12 ఎలుకలు ఉన్నాయి, బిల్డింగ్లు కూడా నెరవేటిపోయినాయి సార్. ఇప్పుడు కట్టినాయి కాదు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కట్టినాయి. ఎవరు ఉంటాం సార్, మేము ఉంటామా? పిల్లలు తెలంగాణకే తలమానికమైన పూల పండుగ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఏడారి దేశంలో తంగేడు వనం విరబూసింది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మను విశ్వవేదికపై ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సగర్వంగా ప్రదర్శించారు. దుబాయ్లో బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ పండుగ వీడియోను ప్రదర్శించి బతుకమ్మ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. బతుకమ్మ వీడియోను బుర్జ్ ఖలీఫా తెరపై 2 సార్లు ప్రదర్శించారు. 3 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో బతుకమ్మ విశిష్టత, తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని కూడా బుర్జ్ ఖలీఫా స్క్రీన్పై ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన యుఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జమ్మికుంట పట్టణంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి హుజూరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మొహమ్మద్ అబ్దుల్ షఫీయుద్దీన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న అన్యాయాలను సి విజిల్ యాప్ ద్వారా వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ యాప్ ఎన్నికల కమిషన్కు సంబంధించిన జిల్లా కలెక్టర్కి ఇన్ఫర్మేషన్ చేరుస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ సతీష్, నరేష్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దొగ్గలి శ్రీధర్, శ్రీరాంపూర్ మండల్ ప్రెసిడెంట్ దుబ్బాక మౌనిక, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మామిడి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈరోజు సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎన్నికలు ఉప ఎన్నిక హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న తరుణంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ గత ఉప ఎన్నికల్లో కూడా మా ఎలక్షన్ వాచ్ కమిటీ ఐఏఎస్, ఐపీఎస్ల సహకారంతో మరి డబ్బుని, మద్యాన్ని, ఇతర వస్తువులని మరి సిబిసి ల్యాబ్ ద్వారా మొబైల్లో ప్లే స్టోర్లో
సిబిసి ల్యాబ్ ద్వారా మరి కొంతవరకు అరికట్టగలం. దాని సమాచారం కూడా మరి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు గోప్యంగా ఉంచి మరి మా అందరికీ సహకరించినందుకు మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందులో భాగంగా హైదరాబాద్ ఉప ఎన్నిక కూడా త్వరలో ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి కూడా మా ఎలక్షన్ వాచ్ సమాచార చట్టం నుంచి ఎలక్షన్ వాచ్ కమిటీ నిఘా నేత్రం పనిచేస్తుందని చెప్పడం కోసమే ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసుకున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కు అనేది పౌరుని హక్కు. ఆ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మరి ఓటర్లను ప్రలోభాలు పెట్టకుండా ఇటు రాజకీయ నాయకులు కావచ్చు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, వీరందరూ కూడా ఓటర్లకు సహకరించి ఓటర్లు సజావుగా జరిగే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అవతవలు జరగకుండా జరిగే విధంగా కృషి చేయాలని కూడా కోరుతున్నాం. గతంలో ఎన్నికల కమిషనర్ నియమాల ప్రకారం ఎన్నికల కమిషనర్లో ప్రధానంగా ఎన్నికల కమిషనర్కు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వారి యొక్క ఖర్చులు వివరాలను సమర్పించాల్సి ఉంది. అందులో భాగంగానే మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నిబంధనలు దృష్టిలో పెట్టుకొని ఖర్చులు పెట్టాలని, అదేవిధంగా ప్రచారంలో భాగం కూడా ఒకరు వెళ్ళిన ప్రాంతానికి మరొకరు వెళ్లకుండా ప్రచారం చేసుకోవాలని, ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలను భయప్రాంతులు చేయకుండా బరిలో ఉన్న అభ్యర్థులు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా సహకరించాలని, దీనిలో ఎన్నికల కమిషనర్ కూడా ఎన్నికల నియమాల ప్రకారం ఎన్నికల ఓటర్ల మీద అవగాహన చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఓటు హక్కు అనేది చాలా ప్రాముఖ్యతమైనది కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా ఎన్నికల కమిషనర్ గతంలో కూడా అన్ని ఉప ఎన్నికల్లో కావచ్చు, అన్ని ఎన్నికల్లో కావచ్చు సజావుగా ఎక్కడికక్కడికి సెమినార్స్ పెట్టి దానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్ సంబంధించిన అధికారుల చేత ఎన్నికల మీద అవగాహన ఏర్పాటు చేస్తూ ఎన్నికల్లో ప్రధానంగా ఓటు హక్కు అనేది ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకునే విధంగా వాళ్ళు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఓటర్లు ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఒకవేళ బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చపోయినట్లయితే ఓటు హక్కు వేసి ఓటర్ల శాతం పెంచి మరి విద్యావంతులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మరి వారి అందరికీ ఓటర్లకు సహకరించే విధంగా కృషి చేయాలని కూడా కోరుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచుకొని ఎక్కడైనా కూడా ఎలాంటి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మరి ఎన్నికల కమిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు. సో కాబట్టి అందరూ కూడా ఎక్కడికక్కడికి మీరు ఎన్నికల్లో పోలింగ్లో పాల్గొని ఖచ్చితంగా ఎన్నికల ఓట్ల శాతం పెంచాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ నేతలు కోరారు. ఐకేపీ సెంటర్ను సందర్శించి ధాన్యం పోసిన రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో వరి కోతలు మొదలై 20 రోజులు గడుస్తున్నా వ్యవసాయ సొసైటీలు ఇంతవరకు కొనుగోలు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ తీరు మారకపోతే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కారెడ్ల రాజిరెడ్డి, బీజేపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. చీకోడు గ్రామంలో ఐకేపీ సెంటర్ను సందర్శించడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున. దాదాపుగా రైతులు గత 20 రోజుల నుంచి ఇక్కడ వడ్లు పోయడం జరుగుతుంది. కానీ వీళ్ళని పట్టించుకున్న నాదుడే లేరు. ఇంతకుముందు సొసైటీ తరఫున వచ్చి కనీసం కూర కొట్టించి ఇక్కడ సదును చేసి భూమిని సదును చేసి ఇలా వడ్లు పోయించుకునేటువంటి సిస్టమ్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? వరి పెడితే ఉరి అని చెప్పి కేసీఆర్ గారు పేపర్లకు ఇస్తూ ఉన్నాడు. మరి ముందు తెలియదా? 85,000 కోట్ల ప్రాజెక్టు పెట్టి కాళేశ్వరం కట్టి మరి పంటల వండాలి స్వచ్ఛ సమానంగా ఉన్నది తెలియనటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి మరి వడ్లన్నీ వండితే ఏడవోసుకోవాలని తెలియకుండానే 85,000 కోట్లు ఖర్చు పెట్టిండా? ఇది ప్రజల ధనాన్ని వృధా చేసినట్టు కాదా అని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. మరి ఈ విధంగా రైతులను పట్టించుకో ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారి నుంచి అలాట్మెంట్ కూడా తీసుకోలేదు. హుజరాబాద్ ఎలక్షన్ల మీద ఉన్నటువంటి సోయి మరి రైతుల మీద ఎందుకు లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈ విధంగా రైతులు వాళ్ళు చుట్టూగా చూసినట్టయితే దాదాపు ఐకేపీ సెంటర్ మొత్తం నిండింది. చీకోడు గ్రామంలో 4 సెంటర్లు ఉన్నాయి.
ఒక్క సెంటరే ఫుల్ నిండిపోయింది. ఇంకా దాదాపు 20% కూడా కోతలు కాలేదు. అట్లాంటప్పుడు మరి ఎక్కడ పోస్తారు వడ్లు? మరి ఏం చేస్తారు? దీనికి ప్రత్యేక రైతు సమన్వయ సమితిలు ఉన్నాయి. మరి దీన్ని పట్టించుకోకుండా రైతులందరికీ మీటింగ్ పెట్టుకుంటా మేము ఇప్పుడు పంట మార్పిడి అనే ప్రోగ్రామ్నే ముందుకు తీసుకుపోతారు. కానీ మరి పండిన వడ్లు ఏ విధంగా తీసుకుపోవాలి, ఏం చేయాలి అనే ఆలోచన మాత్రము ఈ టీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ లేదు. సొసైటీ వాళ్ళని అడిగితే ఏమంటారు, మాకు అలాట్మెంట్ రాకపోతే మేమేం చేస్తామంటారు. మహిళలను బంద్ చేస్తున్నారు. మరి ఇట్లాంటిటువంటి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఏ విధమైన సమాధానం చెప్తుందో ఖచ్చితంగా చెప్పాలి. ఈ 2-3 రోజులలో ఐకేపీ సెంటర్లు ఈ సెంటర్లను ప్రారంభించి రైతులను దళారులు లేకుండా కేజీలు కానీ 1 కేజీ తల్లు పోళ్ళు అని ఏం నష్టం లేకుండా రైతుల వడ్లు బయలుదేరుగా కొనాలి. కొనకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ ముందుండి వడ్లను కొనుగోలుస్తాయి. కేంద్రం మీద బదనాం మోపుడు కాదు. కేంద్రం స్పష్టంగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఒక్క వడ్ల ఇత్తు బింద లేకుండా కూడా కొనాలి. కొనకపోతే మాత్రం రైతులందరూ సంఘటితం చేసి ఉద్యమిస్తామని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. వరి కోసి ఇప్పటికీ దాదాపు చీకూడు గ్రామంలో 25 రోజులు అవుతుంది. దీని మీద గవర్నమెంట్ ఎట్లాంటి స్పందన లేదు. ఐకేపీ సెంటర్లు అని చెప్పేసి 4 జార్ల మొత్తం ఫిలప్ అయినా కూడా ఇదివరకు కాంటలు స్టార్ట్ చేయడం లేదు. ఏది ఇక్కడ పని అనేది జరగడం లేదు. కాంట పెట్టినాక కూడా రైతును రైస్ మిల్ల చుట్టూ దింపడము. ఒక రైతు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్దే ఆదేశాలతో నిషేధిత గుట్కా విక్రయిస్తున్నారనే సమాచారంతో కిరాణా షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నిషేధిత గుట్కా అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల ఎస్పీ గారి రాహుల్ ఎగ్దే గారి ఆదేశానుసారం మన ముస్తాబాద్ మండలంలో ఇక్కడ పాన్ టేలాల్లో, ఇక్కడ టీ షాపుల్లో ఎటువంటి సిగరెట్లు అమ్ముతున్నారు అక్కడ, మరియు కిరాణా దుకాణాల్లో ఈ గుట్కాలకు సంబంధించినవి మరియు అదేవిధంగా ఈ గంజాకు సంబంధించిన గంజా కూడా పేపర్ రోల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదొకటి గుట్కాకు సంబంధించినవి కనుక అలాంటివి కనుక ఏమైనా ఉన్నాయనేసి అనుమానాస్పదంతో ఈరోజు ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి కిరాణా షాపులు, పాన్ టేలర్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటిది ఏం దొరకలేదు. కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరిగా ఏ చిన్న ఒక గుట్కాలు కానీ ఈ గంజాకి సంబంధించిన ఏమైనా దొరికినట్లయితే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళపై కేసులు చేసి పీడీ యాక్ట్ నమోదు చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఎవరైనా సహకరించొద్దని, అలాంటిది ఏదైనా ఉంటే కూడా బంద్ చేసుకొని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లో 19వ పద్మశాలి దసరా మేళా, జాతీయ స్థాయి విజేతలకు సన్మానం. లారీ ఢీక్కొని బైక్ పై వెళ్తున్న యువతి మృతి, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలన్న స్థానికులు. ఖండాంతరాలు దాటిన తెలంగాణ ఖ్యాతి, దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన. ఐకేపీ సెంటర్ను సందర్శించిన బీజేపీ నాయకులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.
సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333